హలో! ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇంకా ఈ వ్లాగ్ వచ్చేసి శని త్రయోదశి జరిగింది కదా లాస్ట్ సాటర్డే. సో, ఆ రోజు వ్లాగ్ అనమాట ఇది. ఇంకా ఆ రోజు ఎర్లీగా లేసేసాను. ఇంకా రెడీ హ్యాపీ వాళ్ళకి ఆ రోజు ఎగ్జామ్ లేదు. స్టడీ లీవ్ ఇచ్చారు. సో, ఇంకా వాళ్ళిద్దరిని మాత్రం లేపలేదు. ఇంకా సుదర్శన్ని లేపాను. ఇంకా నేను స్నానం చేసుకొచ్చేసి దీపం పెట్టేశాను. ఇంకా సుదర్శన్ కూడా రెడీ అయిపోయిన తర్వాత ఏమంటే ఇద్దరం కలిసి గుడికి వెళ్ళేసి వద్దాము అనేసి అనుకున్నాము. అంటే ఆ రోజు శనీశ్వరుడి గుడికి వెళ్తారు కదా! సో, అలా నాకు ఏం తెలీదు ఎక్కువగా. రీల్స్‌లో, షార్ట్స్‌లో అలా చూసి తెలుసుకున్నాను. ఇంకా మా సుదర్శన్‌ది వచ్చేసి కుంభరాశి. ఇంకా నాదొచ్చేసి కర్కాటక రాశి. కుంభరాశి వాళ్ళకి 7 ఏళ్ల శని జరుగుతా ఉంది అనేసి అంటున్నారు కదా! కుంభరాశికి కూడా శని అట్లా ఏదో ఉంది. అందుకనేసి ఇంకా శనీశ్వరుడి గుడికి వెళ్ళేసి అక్కడ చేయాలన్నమాట. అందుకనేసి నువ్వులు తెప్పించాను. ఆ నువ్వులు ఎందుకనేసి చెప్తాను. రెడీ హ్యాపీ ఏమంటే ఇద్దరు పడుకోనున్నారు. వాళ్ళిద్దరిని లేపలేదు. కానీ వెళ్ళేటప్పుడు చెప్పేసి వెళ్దాము అనేసి అనుకున్నాము. ఏమంటే ఇంకా అక్కడ చాలా క్రౌడ్ ఉంటుంది ఇంకా అనేసి అని సుదర్శన్ చెప్పాడు ఆ టెంపుల్. అందుకనేసి ఇంకా నేను సుదర్శనే వెళ్దాము. అప్పటికి లేట్ అయిపోయింది. ఇంకా ఎర్లీగా వెళ్ళేసి వచ్చేద్దాము అనేసి అనుకున్నాము. అప్పుడు తొందరగా అంత క్రౌడ్ ఉండద్దు, తొందరగా పూజలు అయిపోతే వచ్చేద్దాము అనేసి. కానీ చాలా క్రౌడ్ ఉంటుంది అనేసి అనుకున్నాం. ఇంక అప్పటికి కొద్దిగా లేట్ అయిపోయింది. ఇంకా రెడీ హ్యాపీకి ఏమంటే జస్ట్ రెడీని లేపి చెప్పేసి బయలుదేరేసాము. ఇంకా వాళ్ళని పొద్దున్నే లేపి హెడ్ బాతులు చేసుకొని తీసుకెళ్లే లోపల లేట్ అయిపోతుంది అనేసి వద్దులే అన్నట్టుగా ఇంకా వాళ్ళ ఇంట్లో పెట్టేసి మేము ఇద్దరమే బయలుదేరేసాము. ఇంకా నువ్వుల గురించి చెప్తానన్నా కదా! అదేమంటే నల్ల నువ్వులు 1.25 కేజీ ఏమంటే గుడిలో పూజారి ఉంటారు, బ్రాహ్మణ్ ఉంటారు కదా! సో, ఆయనకి మనం ఇవ్వాలంట. అంటే కర్కట రాశి వాళ్ళు, కుంభరాశి వాళ్ళు, ఇంకా శని ఎవరెవరికి ఉందో అలాంటి రాశి వాళ్ళకి. ఇంకా అందుకనేసి నేను ఆన్లైన్‌లో ఆర్డర్ చేస్తే నాకు 5 ప్యాకెట్స్ 100 గ్రామ్స్ ప్యాకెట్స్ వచ్చాయి. సో, ఇంత డిమాండ్ ఉంటుందా ఈ నల్ల నువ్వులకి అనేసి నాకు ఆ రోజే తెలిసింది. అందుకనేసి ఇంకా నేను మళ్ళీ ఇక్కడ మింట్ సూపర్ మార్కెట్ ఉంటే దారిలో వెళ్తూ ఉంటే ఇంకా అక్కడ ఆగి మళ్ళీ మిగతావి తీసుకున్నాం అనమాట. ఎన్ని కావాలో అన్నీ. దాంతో పాటు ఆయిల్ కూడా తీసుకున్నాము, నువ్వుల ఆయిల్. అంటే శనీశ్వరుడు దగ్గర తైలాభిషేకం చేసుకోవాలంట. ఇంకా ఆ రోజు తర్వాత వచ్చేసి నవగ్రహాలు ఉంటాయి కదా! సో, ఆ నవగ్రహాల పైన కూడా వేయడానికి ఆయిల్ తీసుకున్నాము. ఇంకా ఇంటి దగ్గరే అనమాట శనీశ్వరుడి గుడి. సో, ఇదే మీకు గుర్తుందా లాస్ట్ ఇయర్ సేమ్ ఇలా శని త్రయోదశి ఒకటి వచ్చిందనేసి నేను సుదర్శన్ మళ్ళీ వెళ్ళాము అప్పుడు. సో, ఆ టెంపుల్కే మళ్ళీ వచ్చాము. ఇక్కడికి వచ్చేసరికి కొంతమంది వచ్చున్నారు. ఇంకా చాలా మంది వచ్చేసి ఉంటారేమో అనుకున్నాము. కానీ అంతమంది లేరు. కొందరు పొద్దున్నే వచ్చి అలా వెళ్ళిపోయే వాళ్ళు కూడా ఉన్నారేమో తెలీదు. సో, మేము ఏమేమి చేయాలో సో అవన్నీ చేసేసాము అక్కడ. అక్కడ లోపల పూజారి ఏమంటే ఒకటి ఇచ్చారు ఆయిల్‌తో పాటు కొంచెం ఏదో ఉన్నాయి ఆ బ్లాక్ కలర్‌లో ఏదో. సో, అది ఒక్కొక్క నవగ్రహం మీద ఒక్కొక్క అలా పెట్టాలి, ఆయిల్ వేసేసి రావాలి. సో, అట్లా అన్నీ పోసేసి ఇంకా అట్లా తిరిగేసి ఇంకా బయలుదేరుతున్నాము. ఇంకా వెళ్తూ టీ తాగేసి వెళ్దాము అనేసి అనుకున్నాం. ఇది వాయనాడ్ స్పెషల్ టీ అంట. వాయనాడ్ స్పెషల్ టీ అనగానే మేము వెళ్ళిన టూర్ అంతా గుర్తుకొచ్చింది మాకు. అప్పుడు మమ్మీ మా డాడీతో వెళ్ళాం కదా వాయనాడ్ ట్రిప్ అంతా. సో, అదంతా ఇంకా ఇక్కడ టీ తీసుకున్నాం. ఇక్కడ టీ తాగుతూ ఉంటే నేను ఇంకా సుదర్శన్ చెప్పాను. అంటే సో అట్లా బాబా సునీల్ ఫోన్ చేసి చెప్పి ఒకసారి కుంభరాశి కదా గుడికి వెళ్ళేస్తాము అని. అంటే సునీల్ తెలిసే ఉంటుంది, నా హెయిర్ స్టైల్ భక్తిగా ఉంటారు. సో, అట్లా కానీ ఒకసారి చెప్పి అనేసి అని చెప్తే సరే ఇంకా అట్లే ఇంకా టీ తాగేసి ఆంటీకి కూడా చెప్తాను, అమ్మకి ఫోన్ చేద్దాం అంటే ఆంటీకి చెప్తాము అనేసి అన్నాడు. ఆంటీ ఫోన్ ఏమంటే మోహన ఎత్తింది. ఇంకా మోహనాకి చెప్తే కొంచెం మోహనాతో మాట్లాడాను అక్కడ. అంతే ఇంకా టీ మాత్రం భలే ఉండింది. టీ తాగేసాము. ఇంకా అంతే ఇంటికి స్టార్ట్ అయిపోయాము. ఇంకా ఏమంటే ఆ రోజు మనము అన్నదానం చేస్తే ఇంకా ఏదో అంటే బ్రాహ్మిన్స్కి మనము బ్లాక్ కలర్ క్లాత్ ఇస్తే అవి ఏదేదో చాలా ఉన్నాయి, నాకు అంతగా తెలీదు. సో, మనం చేయాల్సినవి చేయొచ్చు తెలిసిన వరకు. నేను ఇంకా గుడికి వెళ్ళేసి అవన్నీ ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసుకుని వచ్చేసినాక సుదర్శన్ ఏమంటే అన్నదానం చేశాడు. అంటే మేము ఆన్లైన్లోనే ఒక్కొక్క సైట్ ఫాలో అవుతూ ఉంటాము. ఎప్పుడైనా అన్నదానం చేయాలి అట్లా అంటే మా బర్త్డేస్కి కొన్ని ఫెస్టివల్స్కి అట్లా. సో, ఆ సైట్లోనే మా సుదర్శన్ ఇంకా అన్నదానం చేశాడనమాట. ఇంకా అలా ఇంటికి వచ్చామో లేదో యాపీకి చెప్పకుండా వెళ్ళాం, టెడ్డీకి మాత్రం చెప్పేసి వెళ్ళాం. ఇంకా టెడ్డీ ఏమంటే నేను వచ్చుంటాను కదా, నన్ను లేపుండొచ్చు కదా అంటే ఇంకా యాపీ ఏడుస్తూ ఉంటుందిరా, ఇంకా వాడిని రెడీ చేసుకొని వాడిని ఏడిపించుకుని వెళ్ళేసరికి టైం అయిపోతుంది, అందుకని వాడి కోసం నిన్ను వదిలేసి వెళ్ళాంరా అనేసి అంటున్నాము. హ్యాపీ ఫేస్ చూసారా, వాళ్ళకి చెప్పకుండా వెళ్ళామంట, ప్రాబ్లం అయిపోయింది. నువ్వు గుడి అంటే రావు కదరా, అందుకనేసి నీకు ఇంకా ఎందుకు లే చెప్పడం అనేసి చెప్పకుండా నువ్వు హ్యాపీగా ఉంటావులే పడుకుంటున్నావు కదా అని చెప్పేసి వెళ్ళాంరా అనేసి చెప్తున్నాము. సో, వాళ్ళిద్దరి ఫేస్లు అందుకే అలా ఉన్నాయి. ఇంకా వీళ్ళిద్దరికి ఇలా వదిలేసి వెళ్ళాము అన్నట్టుగా ఏం చేశారంటే, అయితే బాబా ఈరోజు మమ్మల్ని ఎక్కడికైనా తీసుకెళ్ళి బాబా అనేసి స్టార్ట్ చేశారు.
సో ఇంకా నేను టెడీ యాపీకి స్టడీ లీవ్ అని చెప్పాను కదా, అంటే సాటర్డే నార్మల్గా సాటర్డే సండే హాలిడేస్ కదా, ఇద్దరు 2 days అలా సాటర్డే హాలిడే వచ్చింది, ఇంకా స్టడీ లీవ్ కూడా అనుకోవచ్చు మనము. సో అట్లా ఇంకా ఎక్కడికైనా తీసుకెళ్ళాం అనేసరికి ఇంకా సరే బ్రేక్ఫాస్ట్ ఏమంటే బయటికి వెళ్ళి చేద్దాము అనేసి అన్నాడు సుదర్శన్. అందుకనేసి ఇంకా బ్రేక్ఫాస్ట్కి బయటికి వెళ్తున్నాము. నార్మల్గా బ్రేక్ఫాస్ట్కి అన్నట్టుగా వెళ్ళాము, ఎప్పుడైనా ఎట్లా ఊరికి బయలుదేరేటప్పుడైనా అట్లా ఏదైనా ఉంటేనే బయట బ్రేక్ఫాస్ట్ చేస్తాము, అదే పనిగా వెళ్ళి చెయ్యము. అలాంటిది ఈరోజు మాత్రం అనుకొని అదే పనిగా వెళ్ళి తింటున్నాము, ఎక్కడికో కాదు. వాడు స్టైల్కి వేసుకున్నాడు యాపోర్ట్ స్పెక్ట్స్, టెడ్డోడికి వచ్చి సైట్కి వేసుకుంది. అయ్యో నేను ఏదైనా వేసుకోవాలి. టెడ్డా యాప్ చూడు, నేను కూడా పెట్టుకున్నాను. సైడ్ కి ఎవరు పెట్టుకోరు అబ్బా, ఎంతో కూలింగ్ గా ఉన్నాయి బాబా, పెట్టుకొని వెళ్తా ఉంటే అసలు ఎండే లేదు బాబా. బాబా కూడా యూజ్ చేసుకోవచ్చు కదా బాబాకి స్టైల్స్. నువ్వు నేను తెచ్చుకునే దానికి వెళ్తాం కదా బాబా, అప్పుడు సన్ గ్లాసెస్ చూసేలా మనము దాంట్లోనే సైట్ పెట్టిస్తావు బాబా. కూర్చో హ్యాపీ, అది చేయకుండా కూర్చో. కార్లో ఎప్పుడు సన్ గ్లాసెస్ పెట్టుకొని ఉంటాను, ఇట్లా బయటికి వెళ్ళినప్పుడు ఎండలో వేసుకోవాలి అనేసి అనుకుంటాను, కానీ అలవాట్లేదు కదా వేసుకోను, ఇంకా అసలు గుర్తు కూడా రాదు దాని గురించి. ఇంకా ఈరోజు హ్యాపీ వేసుకునేసరికి నాకు గుర్తుకొచ్చి నేను వేసుకున్నాను చూడండి రా అనేసి చూపిస్తున్నాను. సో ఇదే అనమాట, ఇంటి పక్కనే ఉంటుంది శ్రీనిధి హోటల్. ఇక్కడ ఈ రెస్టారెంట్లో చాలా బాగుంటుంది అనమాట, ఎప్పుడు అలవాటు అయిపోయింది కొంచెం ఎక్కువగా. మీకు గుర్తుందా లాస్ట్ టైం మమ్మీ డాడీకి కూడా తీసుకొచ్చాము ఇక్కడికి. సో అట్లా ఇంకా ఇక్కడికే వచ్చేసాము బ్రేక్ఫాస్ట్ చేయడానికి. ఇక్కడ వీళ్ళకి ఏమంటారు ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్లు ఉంటాయి, శాండ్విచ్ అంటే చాలా ఇష్టం టెడ్డీకి. సో అలా శాండ్విచ్ తెప్పించుకుందాము అనేసి అనుకుంటా అనింది. మా సుదర్శన్ మాతో ఒక్కొక్కసారి భలే గుడ్ బాయ్ అయిపోతాడు, అది ఎందుకో తెలియదు. ఇడ్లీ వడ తింటాను బుజ్జు నేను అనేసి అన్నాడు. బాబా ఇడ్లీ వడ నా ఎప్పుడు తినేదే కదా, ఏదైనా డిఫరెంట్గా తినొచ్చు కదా అనేసి అంటా ఉంటాను ఎప్పుడైనా ఇలా హోటల్స్కి వెళ్ళినప్పుడు. కానీ మా సుదర్శన్ ఏమంటే ఇడ్లీ వడే కావాలని, ఇంకా వడ భలే ఉంది బుజ్జు నువ్వు తెప్పించుకునేసరికి నేను ఇంకా వడ తెప్పించుకున్నాను. వడ చాలా బాగుంది. శాండ్విచ్ అని చెప్పాను కదా టెడ్డీకి చాలా ఇష్టం ఇక్కడ అనేసి. సో ఇది తిన్నామంటే స్టమక్ ఫుల్ అయిపోతుంది అసలు, ఇంకా టెడ్డీ అసలు తినలేదు, ఇంకా మాకు కూడా అందరికీ పంచుతూ ఉంటుంది తినండి అనేసి. సో అలా వాడు శాండ్విచ్, ఇంకా వీడు వచ్చేసి వాఫుల్స్ కావాలి అనుకుంటాడు ఇక్కడికి వచ్చినప్పుడు అంతా. సో అది ఆర్డర్ చేసాం, విత్ ఐస్ క్రీమ్ వచ్చింది. వాళ్ళు చాలా లక్కీ అబ్బా అనేసి అనుకున్నాను. నార్మల్గా అయితే చాక్లెట్ అంటే ఐస్ క్రీమ్ అంటే కొనిం కదా, అలాంటిది వాళ్ళే దాంట్లోనే ఐస్ క్రీమ్ ఇచ్చారు. ఇంకా ఇచ్చేసిన తర్వాత తినాలి కదా, అలా తింటా ఉంది. సో మంచి బ్రేక్ఫాస్ట్ చేసాము. ఇంకా ఎక్కడికి వెళ్తున్నాము అంటే సుదర్శన్కి కోలార్ దగ్గర పని ఉంది కొంచెము, వాళ్ళ ఫ్రెండ్ ఎవరినో కలవాలి అనేసరికి అక్కడ వెళ్ళాము. చాలాసేపు స్పెండ్ చేసాము అక్కడ టైం. ఇంకా అక్కడే ఏమంటే లంచ్ చేసాము. ఇంకా అక్కడ లంచ్ అయిపోయిన తర్వాత కిల్లి అక్కడ ఉందన్నమాట. సో నాకు కిల్లి కావాలి బాబా కొని అనేసి అంటే కొనిచ్చాడు. ఇంకా పెద్దగా ఉన్నాయి. సుదర్శన్ అదేమంటే స్టైల్గా హాఫ్ తింటున్నాడు. అలా తినకూడదు బాబా, ఫుల్గా ఒకేసారి నోట్లో పెట్టుకునేసేయాలి, ఆమోమం తినాలి అనేసి నేర్పిస్తున్నాను. టెడ్డా నన్ను వీడియో నేను తినడము అనేసి చూపిస్తున్నాను అనమాట ఇక్కడ. నాకు భలే ఇష్టం కిల్లి తినాలంటే, ఆ పాన్ ఉంటుంది కదా పాన్ తినాలంటే చాలా ఇష్టం నాకు. కానీ ఈ మధ్య అది కూడా పడట్లేదు కొన్ని రోజుల నుండి నాకు. అది తింటే కూడా హెడ్ఏక్ రావడం, చలువ అంటారు కదా అది తింటే. సో అట్లా ఏమైనా హెడ్ఏక్ రావడం అట్లా. కానీ ఈ మధ్య మీకు చెప్పట్లేదు తెలుసా వ్లాగ్స్లో, మీరు వింటున్నారా అంటే నాకు హెడ్ఏక్ మైగ్రేన్ వస్తున్నారు ఆ విషయమే మీకు చాలా రోజులు అయిపోయింది చెప్పేసి. అసలు నాకు రావట్లేదు, దేవుడి దగ్గర రాకూడదు. అట్లా మంచిగా ఉన్నాను, కొంచెం హెల్తీగా ఉన్నాను. బాబా దీనికి ఒక స్టోరీ ఉంది. ఇప్పుడు మేము బెంగళూరు టు తిరుపతి వెళ్ళేటప్పుడు ఇక్కడ ఒక పెద్ద నర్సరీ ఉంటుంది. ఇది ఎక్కడంటే కోలార్ దగ్గర, అంటే ఎక్కడ కరెక్ట్గా హోస్కోటే దాటిన తర్వాత కోలార్కి ముందు వస్తుంది. సో ఇక్కడికి వచ్చినప్పుడు ఇటు వెళ్ళినప్పుడు అంతా ఇక్కడ ఆగి షాపింగ్ చేయాలి, ప్లాన్స్ తీసుకోవాలి అనుకుంటాం. కానీ ఏమంటే ఇంకా బెంగళూరు తిరుపతికి వెళ్తాం కదా, అందుకనేసి తిరుపతి నుండి మళ్ళీ బెంగళూరుకి వెళ్ళేటప్పుడు తీసుకుందాంలే అనుకుంటా ఉంటాం. అలా ఈసారి ఇక్కడ వరకు వచ్చాం ఏదో వేరే పని మీద అన్నట్టుగా. ఇంకా సుదర్శనే చెప్పాడు, సో ఇక్కడ ఆగుదాం అంటావు కదా బుజ్జు, వెళ్ళి ఆగుదామా తీసుకుందాం ఏమైనా అంటే, నేను కొన్ని రోజులు అనుకుంటున్నాను రోజ్మెరీ ప్లాంట్ ఉంటుంది కదా అదొకటి తీసుకోవాలి, దాంతో చాలా యూజెస్ ఉన్నాయి, సో అది కావాలి అనేసి నేను అనుకుంటూ ఉన్నాను. సుదర్శన్ కూడా అడిగాను 2-3 times, ఇక్కడ దగ్గరలో ఉంది కదా బాబా నర్సరీ అక్కడికి వెళ్ళి తెచ్చుకుందాం అనేసి. కానీ కుదరడమే లేదు దానికోసం వెళ్ళాలి అంటే. ఇది ఇప్పుడు అనుకోకుండా కుదిరింది. సో అలా దానికోసం వచ్చాను నేను ఇక్కడ.
ఇంకా ఇక్కడికి వచ్చేసరికి ఎన్ని ప్లాంట్స్ ఉన్నాయో, ఇంత పెద్ద నర్సరీ ఇప్పటివరకు నేను ఎక్కడ చూడలేదు. ఓ మై గాడ్, ఇన్ని ప్లాంట్స్. ఎట్లా అంటే మనకి ఇప్పుడు నార్మల్గా ఏమంటారు బయట రోడ్స్ మీద పెట్టడానికి, పెద్ద పెద్ద మాల్స్లో సైడ్ ఇట్లా డెకరేటివ్గా పెడతారు కదా, సో అట్లాంటివన్నీ ప్రతి ఒక్కటి ఇక్కడ ఉన్నాయి అసలు. ఇంకా అవన్నీ చూసరికి వావ్ అనిపించింది. ఇంకా జస్ట్ చూద్దాము ఏమేమి ఉన్నాయి ఏంటి అనేసి అనుకో. 1200 పెట్టా. ఏ బాబా, నువ్వు ఎక్కువ చేదిట్రా నువ్వు. ఏ గమ్ముకుండు అవి. ఇది పెద్ద అవుతాయి కదా ఇవి. ఇక్కడ చూస్తున్నారా ప్రతి ఒక్క ప్లాంట్ ఆ రోలో అంతా ఏ అంత కాస్ట్ అనేసి కూడా పెట్టేస్తున్నారు. మన చెట్లే ఇవి, మనం తీసుకోవాలనుకునేటివి లేవు. ఇక్కడ మనీ ప్లాంట్స్. ఇది చూడు హ్యాంగ్ చేసింది. ఇది బాగున్నా. బాబా ఇవి చూడు బాబా, ఇది చూడు ఎంత లేదు. బాబా గమ్మకుండా అవన్నీ ఏమో తీసుకుందామా ఇదొకటి. బాబా ఇంతకుముందు ఏంటి మా ఇంట్లో వేస్ట్ ఉండవు అవి. నువ్వు ఫ్యాషన్వి చూడొద్దు బాబా, నువ్వు కావాల్సినవి చూడు. నాకు ఇప్పుడు కొంచెము ఎక్స్పీరియన్స్ వచ్చింది ప్లాంట్స్ ఏది తీసుకోవాలి ఏది తీసుకోకూడదు అని. లాస్ట్ టైం ఏమంటే ఫ్యాషన్వి తీసుకుందాము అనేసి అవి కొన్ని రోజులే బ్రతుకుతాయి, మరి చచ్చిపోతాయి. అప్పుడు అయ్యా అనిపిస్తుంది అనమాట. అందుకనేసి ఈసారి మంచివి స్ట్రాంగ్గా ఉండేవి తీసుకోవాలి అని ఫిక్స్ అయ్యా. హ్యాంగ్ చేసేటి వద్దా లేదా ఇప్పుడు? అవును కదా, రబ్బర్ ప్లాంట్ రా, భలే మంచి ప్లాంట్ అది. అన్ని పెద్ద పెద్దగా ఉన్నాయి రా. టెడ్డీకి ఏమంటే బోన్సాయి ఉంది కదా, బోన్సాయి ప్లాంట్ తీసుకోవాలి అనేది పిచ్చి అనమాట. యాపీకి ఏమంటే పింక్ కలర్ ఎక్కడ ఉంటే అది తీసుకోవాలి. బాబా రోజ్ మేరీ ప్లాంట్ అడగండి బాబా. అటు చూడు అటు సైడ్ అంతా. బాబా ఇక్కడ ఇవి ఉన్నావా బాబా, టొమాటో మిర్చి. బాబా ఇక్కడ వంకాయ, ఇది టొమాటో, అది పచ్చిమిర్చి ఉంటాయేమో చూడు బాబా, అవి తీసుకుందాం మనము. చెట్లు నాటిస్తారు బాబా, గింజలైన అవసరం లేదు. వద్దులేరా, అది అలా పెట్టుకోవడానికి ఏదైనా ఉండాలి కదా మనకి. మన దగ్గర మనీ ప్లాంట్స్ దండిగా ఉన్నట్ట. రోజ్ మేరీ ప్లాంట్ కావాలి. ఎండిపోయాయి పెప్పరా? ఏంది పెప్పర్ మియానా? పెప్పరోమియా. రోజ్ మేరీ ఒకటి, కప్రిల్ లాక్ ఒకటి. ఇదే మంచిది అది. ఇంకా నాకు కావాల్సిన ప్లాంట్స్ దొరికిపోయాయి చూసారు కదా. ఇంకా ఇక్కడికి ఎందుకు వచ్చామంటే ఇక్కడ అట్లా చూస్తూ ఉంటే ఇవేమది మల్లెపూలు చెట్టు ఇంకా అట్లాంటివి ఉన్నాయి ప్లాంట్స్. సో అది తీసుకుందామా అనిపించింది. ఇంకా సుదర్శన్ అడిగాను అనమాట, మల్లెపూలు ప్లాంట్ తీసుకుందామంటే తీసుకోబుజ్జు అనేసి అన్నాడు. ఫస్ట్ అయితే రోజ్ మేరీ తీసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. ఇంకా కప్రిలాకు కూడా ఒకటి పక్కన పెట్టుకుంటాను, మంచి చూసి తీసుకోవాలి కదా. ఇంకా మల్లెపూలది తీసుకుందాం వద్దని కొంచెంసేపు ఆలోచించాను. అంటే అదేమంటే కింద నాటేస్తే
బాగా వస్తుంది కదా, ఇట్లా కుండీల్లో పెట్టుకుంటే వస్తుందా రాదా అనేసి డౌట్. కానీ సమ్మర్ కాబట్టి మంచిగా వస్తుందేమో అనేసి ఒక పక్క, ఇంకా సుదర్శన్ కూడా తీసుకుందాం అనేసి చెప్పాడు. సో అక్కడ 2 టైప్స్ ఉన్నాయి, సన్నజాజుల్ ప్లాంట్ ఒకటి ఉంది, ఇంకోటేసి మల్లె మొగ్గలతో ఉంది. సో 2 తీసుకుందాము అనుకున్నాను, అందుకే ఇంకా 2 తీసుకోవడానికి చూస్తాను ఇక్కడ. ఇంకా ఎలాంటి తీసుకోవాలని కరెక్ట్గా నాకు తెలియదు, కానీ ఏదో చూస్తున్నాను తీసుకుంటున్నాను. ఇక్కడ యాపీ చూసారా ఎంత డిస్టర్బ్ చేస్తా ఉందో, నేను వాయిస్ ఓవర్ ఇస్తా ఉంటే ఒక్క సెకండ్ కూడా ఒక దగ్గర ఉండట్లేదు. అక్కడ ఇక్కడ తిరుగుతానే ఉంది, డ్యాన్స్ చేస్తూ ఉంది, ఏదో ఒకటి చేస్తూ ఉంది, కలబెడతా ఉంది అక్కడ. అబ్బబ్బబ్బా ఎందుకులేండి, అసలు భలే యాక్టివ్గా ఉంటుంది టెడ్డీ కాదు యాపీ. టెడ్డీ చాలా కామ్గా ఉంటుంది. ఇంకొకటి ఏమంటే నాకు బాల్కనీస్లో హ్యాంగ్ చేస్తారు కదా ప్లాంట్స్, సో అట్లాంటివి అంటే నాకు చాలా ఇష్టం. ఇట్లా హ్యాంగ్ చేసి అవేమంటే ఇలా క్రీపర్స్ లాగా వచ్చేసి ఉంటాయి కదా కిందకి పడిపోయి, అలాంటివి అంటే చాలా ఇష్టం నాకు. సో అట్లాంటివి చూద్దామంటే సుదర్శన్కి ఇష్టమే ఉండదు. మళ్ళీ దాన్ని తీసుకెళ్ళి అలా హ్యాంగ్ చేస్తే దానికి ఏదో మళ్ళీ అక్కడ ఏదైనా మేకల కొట్టాలి బుజ్జు, అవసరం లేదు వద్దు పాడైపోతుంది అనేసి అంటుంటాడు. అందుకనేసి ఇంకా తీసుకోను అనమాట. సో చూసారు కదా ఎంత పెద్దగా ఉందో ఈ నర్సరీ, అసలు చాలా బాగుంది, చాలామంది వచ్చిపోతున్నారు అసలు. ఇంకోటి ఏమంటే ఇక్కడ ఆమిడికాయ చెట్లు, టెంకాయ చెట్లు, ఇంకా ఏదో మనకు తెలియదు అసలు, దాని నేమ్స్ తెలియదు, అలాంటి చెట్లు అన్నీ కూడా ఉన్నాయి. ఇట్లా ఎంత పెద్దగా ఉందో అసలు, చాలా పెద్దగా ఉంది. ఇంత పెద్దది ఎలా మెయింటైన్ చేస్తున్నారో నాకైతే అర్థం కాలేదు అక్కడ అసలు. ఇంకా ఇక్కడ నాకు మన సబ్స్క్రైబర్ ఒకరు కనిపించారు, చాలా హ్యాపీ వేసింది. ఇంకా వాళ్ళు కూడా ప్లాన్స్ మళ్ళీ తీసుకొని వెళ్ళడానికి వాళ్ళ అబ్బాయి వస్తున్నారంట యుఎస్ నుండి. సో తనకి చాలా ఇష్టం అంట ప్లాన్స్ అంటే. ఇంకా అవన్నీ మళ్ళీ అక్కడ ఆల్రెడీ ఉన్నాయంట, మరి రీఫిల్లింగ్ చేసుకుంటున్నాము అనేసి చెప్పారు. సో చాలా హ్యాపీ వేసింది తనతో మాట్లాడేసరికి. సో అట్లా ఇంకా మాకు కావాల్సిన ప్లాంట్స్ కొన్ని చేసుకున్నాము. అమ్మయ్య అయిపోయిందిలే ఇంకా వెళ్ళిపోదాం కదా అనేసి అనుకున్నాను. ఇంకా చూసారా ఇక్కడ ఇన్ని ప్లాంట్స్ తీసుకున్నాం అంతే. ఇవే తీసుకున్నాం అంటే నాకు కావాల్సిన ప్లాంట్స్ ఇప్పటికీ షాపింగ్ అయింది. 4 ప్లాంట్స్ తీసుకున్నాను నాకు కావాల్సినవి. ఇంకా వీళ్ళు వదలరు కదా, నేను నా కోసం వస్తాను కదా, అది పక్కన పెట్టేసి వీళ్ళకి కూడా ప్లాంట్స్ కావాలి, రెడ్డికి ఒకటి కావాలి, యాపీకి ఒకటి కావాలి. సో ఇంకా వాళ్ళిద్దరు ప్లాంట్స్ కోసం మళ్ళీ వెళ్తున్నాము. ఇంకా ఫస్ట్ అయితే ఇక్కడ యాపీ కోసం ప్లాంట్ ఏదైనా తీసుకుందాం అనేసి పింక్ కలర్ది కావాలి అని సుదర్శన్ కూడా ఇది చాలా నచ్చింది. సో నేనేమంటే డార్క్ పింక్ కొంచెం ఉంది కదా రోజ్ కలర్, సో అది వద్దు హాఫ్ వైట్ లాంటిగా ఉంది కదా అది తీసుకుని సుదర్శన్ చేతిలో ఉంది, అది తీసుకుందాం అనుకొని ఇంకా అన్నాను. అది చాలా బాగుంది. దాని నేమ్ ఏమో అక్కడ నేను చదవడం మర్చిపోయాను, దాని నేమ్ నాకు కరెక్ట్గా తెలియదు, కానీ కలర్స్ చాలా కలర్స్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఇంకా యాపీ కూడా ఇదే నచ్చింది. సో ఇంకా యాపీ కోసము అన్నట్టుగా ఈ ప్లాంట్ తీసుకుంటున్నాము. ఫస్ట్లో అయితే నాకు ఇష్టంగా ఎన్ని ప్లాంట్స్ అంటే అన్ని ప్లాంట్స్ కొనేసాను, కానీ దాన్ని ఎలా మెయింటైన్ చేయడం తెలియలేదు నాకు ఫస్ట్లో. తర్వాత ఊరికి వెళ్ళిపోతూ వస్తూ అట్లా చాలా చెడిపోయాయి ప్లాంట్స్ అన్నీ. కానీ అలా చూపించు. నైస్ పెడతావు కదా ఈ ఫోటో వచ్చినాక హ్యాపీ ప్లాంట్ అని ఓకే పెట్టామా అట్లా. ఓకే ఇవేమమ్మా అవద్ద ప్లాంట్లో ఉండేది, కానీ పెట్టు. ఇది చూడు ఎన్ని కలర్స్ ఉన్నాయో. నేను పింక్ తీసుకున్నాం, ఇది బాగుంది బా, వైట్ ఇది భలే ఉంది. అన్నీదా రేటా ఎంతంట? ఎవరిది బాగుంది? ఇద్దరిది బాగుంది. ఇక్కడే ఉండు ఇక్కడే ఉన్నాను కదా రేటా, నువ్వు పట్టుకో దాన్ని. మీ ఇద్దరికి ఫోటో తీస్తారండి ఇక్కడికి. హ్యాపీ తిరుగు, అట్లా ఉండండి. 600 అనగానే ఎక్కువ ఏమో అనుకుంటున్నారు కదా, ఇక్కడ అసలు ఎంత చీప్గా ఉన్నాయో ప్లాంట్స్. ఇంత పెద్ద నర్సరీ అంటూనే అన్నాను, కానీ అక్కడ మీకు కాస్ట్ గురించి చెప్పట్లేదు, మళ్ళీ చూపిస్తాను మీకు బిల్ కూడా ఎంత అయిందో. చాలా తక్కువ అనిపించింది వేరే నర్సరీస్తో కంపేర్ చేస్తే మేము వెళ్ళిన వాటిల్లో. ఇంకా ఇక్కడ లోపలికి అలా వచ్చామంటే మనకు కావాల్సిన ప్లాంట్స్కి ఇవి ఏమంటే ప్లాంటర్స్ అన్నీ ఉంటాయన్నమాట. ఇక్కడ ఏది కావాలంటే అది ఉంది. ఇంకా కోకోపీట్ ఉంది, దాని తర్వాత దీనికి కావాల్సిన ఏమంటారు దాని మట్టి ఉంటుంది కదా, సో అదంతా, ఇంకా పెబుల్స్ ఉన్నాయి. సో ఏది కావాలంటే అదంతా ఇక్కడికి ఒక్కదానికి వచ్చారంటే మీకు ఏం కావాలంటే అవి అన్నీ దొరికిపోతాయి అన్నమాట హ్యాపీగా. ఇంకా ఇక్కడ ఆ సీడ్స్ ఉన్నాయి, అంటే బ్రింజాల్వి, టొమాటోవి, గ్రీన్ చిల్లీస్ కావాలంటే సీడ్స్ ఉన్నాయి అక్కడ. ఇంకా పైకి వెళ్తున్నాం. పైకి ఏమంటే ఇంకా పైకి వెళ్తా ఉంటే చాలా ఉన్నాయి, చూద్దాం ఏమున్నాయి వెళ్తున్నాం. ఎంత పెద్ద ఉన్నాయి చూడరా, ఇక్కడ చూడట ఇది.
చెయ్యి. పెద్ద పెద్దవి బాబా ఇక్కడ అన్నీ. త్రీ ప్లాంట్స్ అవి 3 ఫ్లవర్ ప్లాంట్స్ పెట్టేసుకుంటే బుష్ లాంటి వాగా అదే బాబా పెద్ద ఎక్కువ డిఫరెంట్. ఇది కొంచెం ఇది మాసిపోయింది బాబా కిందది అంతే. బాబా ఇది 3310 అంట. ఇది భలే ఉంది లుక్. భలే చేశారు అబ్బా ఇది. ఇది ప్లాస్టిక్ ఏం అర్థం కాదు. ప్లాస్టిక్ కదా, ప్లాస్టిక్ మోయగలుగుతుంది. 8200. Oh my gosh. లోటస్ యాప్. ఇంకా అక్కడ సీడ్స్ కూడా అమ్ముతున్నారని చెప్పాం కదా, నేనేం తీసుకోలేదు. యాపీకి ఏమంటే స్ట్రాబెర్రీ సీడ్స్ ఉంటే అది కావాలంట, అది ప్లాంట్ కావాలంట స్ట్రాబెర్రీది, అందుకని ఇంకా అదొకటే తీసుకుంది. సో ఇవి తీసుకున్నాం మేమన్నీ. ఇంకా ఇక్కడ బిల్ చేసుకునేసి ఇంకా వెళ్ళిపోవడమే. ఎంత బాగుందో కదా ఈ నర్సరీ, చాలా బాగా నచ్చింది నాకైతే. మీకు ఇంకా మీలో చాలామందికి ప్లాంట్స్ అంటే ఇష్టము అట్లాంటి వాళ్ళైతే మాత్రం ఇక్కడికి వచ్చి తీసుకోండి. అంటే బెంగళూరు దగ్గరలో ఉండే వాళ్ళైతే షాపింగ్ చేసుకోవచ్చు, ఇంకా తిరుపతి కంటే చాలా దూరం అవుతుంది. సో ఎవరైనా ఎప్పుడైనా బెంగళూరుకి వెళ్తూ ఉన్నప్పుడు ఇక్కడ తీసుకోవచ్చు. చాలామందికి తెలిసి ఉంటుందేమో, మాకు కొన్ని ఇయర్స్ నుంచి చూస్తున్నాం కానీ వెళ్ళాలి అనుకుంటున్నాం కానీ వెళ్ళనే లేదు. అనుకోకుండా ఎప్పుడైనా వెళ్ళాల్సి వస్తాయి ఇట్లాంటివి. సో అలాంటప్పుడు భలే హ్యాపీ అనిపిస్తుంది. మాకైతే చాలా బాగుంది, చాలా నచ్చింది ఆ షాపింగ్ అంతా. అసలు ఇంకా మాకు కావాల్సినవి దొరికిపోయాయి. ఈ మధ్య ఈసారి ఏమంటే కొత్తగా కొంచెము మల్లె మొగ్గలు, సన్నజాజుల చెట్టు తీసుకున్నాను. అది మంచిగా బ్రతికి ఈ సమ్మర్లో మంచిగా ఉంటే బాగుండే అని చెప్పాను కదా. సమ్మర్లో ఇంకా తిరుపతికి వెళ్ళట్లేదు అనేసి అందుకని ప్లాంట్స్ కొన్ని కొనుక్కున్నాను. లేకపోతే నాకు ఉండే వాటితోనే కొంచెం దిగులుగా ఉంటుంది, ఏమైపోతాయి ఊరికి వెళ్ళిపోతాయి అట్లా అనేసి. సో ఊరికి వెళ్ళట్లేదు కాబట్టి ఇంకా తీసుకున్నాను అనమాట. ఇంకోటి ఏమంటే లాస్ట్ వ్లాగ్లో మేము ఈ సమ్మర్కి తిరుపతికి వెళ్ళట్లేదు అంటే చాలామంది అయ్యో ఆశ అవునా అనేసి అన్నారు. అంటే నాకు మీ అందరూ తెలిసే ఉంటుందేమో, అందుకనేసి నేను చెప్పలేదు ఎక్స్ప్లిసిట్గా అక్కడ చెప్పలేదు. మీకు ఈ వ్లాగ్స్ చూస్తూనే ఉన్నారు కదా, ఎందుకు వెళ్ళట్లేదు అనేది తెలిసి ఉంటుందిలే అన్నట్టుగా జస్ట్ ఈ సమ్మర్లో వెళ్ళట్లేదు అనేసి అని చెప్పేశాను అంతే. ఇంకా కొందరు ఏమంటే తెలియనట్టు అడిగారు, సో చెప్తాను కమింగ్ వ్లాగ్స్లో ఎందుకు వెళ్ళట్లేదు అనేది. ఇంకా షాపింగ్ మాత్రం అయిపోయింది. ఇంకా బిల్ చూపించాం కదా ఎంత అయిందో. సో చాలా తక్కువ అయ్యాయి ప్రైసెస్ మాత్రము. ఒక్కొక్క ప్లాన్ తక్కువగానే వచ్చింది, ఎందుకంటే మాకు తక్కువ అనిపించింది. అక్కడ మేము బెంగళూరులో కొంటుంటాం కదా, అక్కడ చాలా కాస్ట్ అనిపించింది అనమాట. ఆన్లైన్లో కూడా చాలా కాస్ట్లీ ఉంటాయి. సో అందుకని దాంతో కంపేర్ చేస్తే మాకు తక్కువ అనిపించింది. ఇంకా ఆ రోజు ఎంత దాహం వేస్తూ ఉండింది, ఎంత వాటర్ తాగుతూ ఉంటా కూడా మేము ఇంట్లో నుండి వాటర్ పట్టుకెళ్ళాను. సో ఆ వాటర్ అయిపోయినాయి, మళ్ళీ బాటిల్స్ కొనుక్కొని తాగాను. అంత దాహం వేస్తూ ఫస్ట్ టైం కదా ఒక ట్రిప్కి వచ్చాం. ఆ ట్రిప్లో అమ్మయ్య మా షాపింగ్ అయిపోయింది. టయర్డ్ అయిపోయాము. ఇంటికి వెళ్ళగానే పడుకునేసేయాలి అన్నంత టయర్డ్ అయిపోయాము. కానీ ఇంటికి వచ్చామే కానీ ఇంకా మళ్ళీ పడుకోనే లేదు. ఏదో ఒక పని చేసుకుంటూనే ఉన్నాను. టీ తాగాలనిపించింది. ఇంకా మెయిన్గా ప్లాంట్స్ వచ్చాయి కదా, ఇంకా అవన్నీ ఎక్కడెక్కడ ప్లేస్ చేయాలి అవన్నీ ఫస్ట్ దాన్ని పెట్టుకోవాలి కదా. ఫస్ట్ ఏమంటే ప్రజెంట్ తేగానే ఇక్కడ పెట్టేసుకున్నాము. ఈ బాల్కనీలో ప్లాంట్స్ ఉంటాయి కదా, మెయిన్ బాల్కనీలో అక్కడ. కానీ నా ప్లాన్ ఏమంటే దాన్ని తీసుకొని బెడ్రూమ్ దగ్గర ఉన్న బాల్కనీలో ఏం ప్లాంట్స్ పెట్టున్నాను అక్కడ పెట్టుకుందాము, బాగుంటుంది, బెడ్రూమ్లో మంచి స్మెల్ వస్తూ ఉంటుంది అట్లా అనేసి అనుకున్నాను. కానీ ప్రజెంట్ తేగానే మాత్రం ఇక్కడే పెట్టేశాను. ఇంకా కప్రీ లాక్ కూడా నాకు మంచిది దొరికింది, భలే ఉండేది. ఇంతకుముందు నేను తిరుపతిని తెచ్చుకున్నాను కప్రీ లాక్, అది భలే ఉండేది. అదే వాటర్ పోయకుండా మేము ఊరికి వెళ్ళిపోయి అట్లా చనిపోయింది. ఇంకా రోజ్మెరీ ప్లాంట్ చూసారా ఎంత బాగుందో. ఇంకా ఆ 2 ప్లాంట్స్ చాలా నచ్చి తీసుకున్నాను, చాలా బాగున్నాయి. ఇంకా మంచిగా వాటర్ పోసుకుంటూ ఉండాలి, మంచిగా పెట్టుకోవాలి. ఇంకా ఇది వచ్చేసి గుర్తుందా మీకు, మమ్మీ దగ్గరికి వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాను ఈ ప్లాంట్ని. అది ఎంత పెద్దగా అయిపోయిందో, అదే ఆ పక్కనంతా వచ్చేసాయి. తీసుకొని ఇంకా పెద్ద కుండీలో వేయాలి అనేసి అనుకున్నాను, కానీ కుదరడమే లేదు. ఇంకా అట్లే ఉంది. అది తీస్తే ఏమైనా మళ్ళీ ప్రాబ్లం అవుతుందా, చచ్చిపోతుందా అని టెన్షన్ అదొకటి. ఇట్లే బాగుంది కదా అనేసి పెట్టేశాను. ఇంకా పక్కన వచ్చేసి నాకు వాసవి అనేసి నా ఫ్రెండ్ ఇచ్చిందని చెప్పేసి మీకు చూపించున్నాను. అది కూడా చాలా బాగా వస్తుంది. ఒక్కొక్కసారి ఇట్లా డ్రై అయిపోతూ ఉంటాయి కదా, ఆ లీవ్స్ అని
అని పీకేస్తూ ఉంటాను. లేకపోతే డ్రై అయిపోయిన లీవ్స్ పీకకపోతే ఇంకా ప్లాంట్ చనిపోవడం అట్లా జరుగుతుందంట. అందుకనేసి అలా పీకేస్తూ ఉండాలి మంచిగా. ఇంకా మనీ ప్లాంట్స్ అన్నీ బాగున్నాయి. ఇది కాకపోతే ఇక్కడ డస్ట్ ఎక్కువ వస్తుంది కదా, అది కొంచెం రోజు క్లీన్ చేసుకుంటూ ఉండాలి ప్లాంట్స్, అదే లీవ్స్ అన్నిటిని. అంత ఓపిక లేదు, అంత టైం లేక ఇంకా అట్లే వదిలేసాను. అందుకే కొంచెం వైట్గా ఆ రైస్ వాటర్ పడితే ఎలా ఉంటుంది, సో అట్లా ఉంది. కానీ ఆ తీగలు చూసారా ఎంత చుట్టి పెట్టున్నాను నేను. చాలా బాగా వచ్చాయి అసలు, చాలా బాగుంది. ఇంకొకసారి బాల్కనీ క్లీనింగ్ పెట్టుకోవాలి వీళ్ళకి ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత అనేసి అనుకుంటున్నాను. సమ్మర్లో ఇక్కడే ఉంటాను కాబట్టి ఈ మధ్య రోజుల్లో నేను కొంచెం అంత పట్టించుకోలేదు, జస్ట్ వాటర్ వేయడము అంతే, అట్లా వెళ్ళిపోతూ ఉండడము. సో ఇంకా చాలా పనులు ఉన్నాయి నాకు ఈ సమ్మర్లో, సో చాలా బిజీ అయిపోతాను. ఇంకా ఇది వచ్చి జేడ్ ప్లాంట్, ఇది కూడా చాలా లక్కీ ప్లాంట్ అంటారు, చాలా బాగుంటుంది. మెయిన్గా సుదర్శన్ వర్క్ స్పేస్ దగ్గర వీళ్ళ స్టడీ టేబుల్ దగ్గర పెడతా ఉంటాను. ఇంతకుముందు పెట్టున్నాను, అది కూడా పాడైపోయింది. ఇంకా మొన్న రీసెంట్గా ఒకటి కొన్నాను అది. ఇది వచ్చేసి టెడ్డీ ప్లాంట్ అనమాట, బోన్సాయి ప్లాంట్ తెచ్చుకుంది. ఇంతకుముందు ఒకసారి టెడ్డీకి బర్త్డేకి అనేసి గిఫ్ట్ ఇచ్చాము, 1100 అనుకుంటా అమెజాన్లో, చిన్నదే, అది ఎక్కువ రోజులు లేదు కానీ 1100 పెట్టి తీసుకున్నాం దాన్ని అప్పుడు. ఎంత బాగుందో క్యూట్గా, యాపీ లాగే ఉంది. యాపీది టచ్ అయ్యి దూరం టచ్ చేసి పాడైపోతాయి నా ప్లాంట్స్. వాటర్తో క్లీన్ చేయాలి ప్లాంట్స్. బాగుంది కదా, టచ్ అయిద్దిరా. టెడ్డీ ఇంకొక ప్లాంట్ తీసుకుంది, ఇది బ్యాంబూ ప్లాంట్ ఏమో, దాని నేమ్ ఏదో చదివాను అక్కడ, నేను మర్చిపోయాను. సో ఆ ప్లాంట్ ఏమంటే ఇక్కడ తెచ్చిపెట్టుకుంది, ఇంకా ఇక్కడ చదువుకుంటా ఉంటుంది, దాన్ని చూసుకుంటా ఉండడానికి. ఇంకా నేను ఈవినింగ్ ఏమంటే పడుకోలేదు, తర్వాత ఇంకేదో ఒక వర్క్ చేసుకుంటూ అట్లా ఉన్నాము. ఇంకా నైట్కి డిన్నర్కి ఏమంటే నేను చపాతీ ప్రిపేర్ చేస్తున్నాను. సో నాకైతే ఎంత ఈజీ అయిపోయిందో చపాతీ ప్రిపేర్ చేసుకోవడం, నాకు ఎంత హ్యాపీయో. ఇంతకుముందు సుదర్శన్ టైం చూసుకొని, సుదర్శన్ ఏదో బిజీగా ఉన్నాడు అదంతా చూసుకొని సుదర్శన్ అడుగుతూ ఉంటాను, బాబా చపాతీ పిండి కలిపివా ప్లీజ్ అంటాను. ఎన్నిసార్లు ట్రై చేసినా వచ్చేదే కాదు. తర్వాత రాను నేర్చేసుకున్నాను, వచ్చేస్తూ ఉండింది. కానీ ఏమంటే అంత పర్ఫెక్ట్గా రాదు, ఏదో కలిపానంటే ఒక్కొక్కసారి భలే వచ్చేస్తుంది, లక్ ఉండాలన్నమాట, ఒక్కొక్కసారి రాదు, అట్లా అవుతూ ఉండేది. పాపం నేను ఎలా చేసినా తినేవాళ్ళు టెడ్డీ హ్యాపీ వాళ్ళు. కానీ ఇప్పుడు అంత బాధే అవసరం లేదు అనిపించేలాగా అయిపోయింది. హ్యాపీగా ఆగారు, ఆ మెషిన్ కొనుక్కున్నాను కదా అప్పటి నుండి. ఇంకా ఆ రోజు ఏమంటే పన్నీర్ ఆర్డర్ చేస్తున్నాను, హెరిటేజ్ వాళ్ళది ట్రై చేద్దాము, బ్లింకిట్లో అనుకుంటాను, బ్లింకిట్లో కొన్ని ఆర్డర్ చేస్తూ ఉంటే ఈ హెరిటేజ్ పన్నీర్ కనిపించింది. సో ఇప్పటి వరకు హెరిటేజ్ పన్నీర్ ఎప్పుడు నేను ట్రై చేయలేదు, సరే ట్రై చేసి చూద్దాం అనేసి ఒక ప్యాకెట్ 200 గ్రామ్స్ది ఆర్డర్ చేస్తున్నాను. సో అది ఉంది కదా, దాంతో పన్నీర్ కర్రీ చేసేద్దాం ఆ రోజు అనేసి అనుకొని ఇంకా పన్నీర్ కర్రీ చేస్తున్నాను, అంటే పన్నీర్ బటర్ మసాలా. నార్మల్గా రెస్టారెంట్స్లోనే తింటూ ఉంటాం కదా ఎక్కువగా, ఇంకా ఇక్కడ ఇంట్లో చేద్దాము అనేసి. అంటే ఎప్పుడు పాలక్ పన్నీర్ చేస్తాను ఇంట్లో, పన్నీర్ బటర్ మసాలా అంటూ ఎప్పుడూ చేయలేదు, ఒకసారి ఎప్పుడో చేశాను అనుకుంటా, గుర్తులేదు. అందుకనేసి ఇంకా ఈరోజు చేద్దాము అనేసి చేస్తున్నాను. సో ఫస్ట్ పన్నీర్ ఏమంటే ఆయిల్లో అలా ఫ్రై చేసుకొని పెట్టేసుకోవాలి. దాని తర్వాత ఆ సేమ్ ఆయిల్ దీంట్లో వేసేసుకోవాలి, ఇంకో కడాయిలో. దీంట్లో ఏమంటే మనము చెక్క తీసుకోవాలి, ఆకు, బిర్యానీ ఆకు, లవంగము, ఇంకా ఇలాచీ, కొంచెం షాజీరా అవి వేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఇంకా ఆనియన్, ఇంకా ఇది ఉంది కదా టొమాటో, జింజర్ గార్లిక్ పేస్ట్ అన్నీ వేసుకొని, ఇంకా కొంచెం పసుపు వేసుకొని, సాల్ట్ వేసుకొని ఇలా ఫ్రై చేసుకొని పెట్టుకోవాలి. ఇంకా అది కొంచెం ఫ్రై అయ్యే లోపల ఏమంటే ఒక చిన్న కప్లో నేను కర్డ్ తీసుకున్నాను, దాంట్లో సాల్ట్, కారం పొడి, ధనియాల పొడి, దాని తర్వాత కొంచెం పసుపు, జీరా పౌడర్ కొద్దిగా వేసుకొని బాగా ఇలా మిక్స్ చేసుకొని ఒక పేస్ట్ లాగా చేసి పెట్టేసుకోవాలన్నమాట. సో ఇదేమంటే మళ్ళీ ఆ కర్రీ కొంచెం ఫ్రై అయిపోతుంది కదా మంచిగా, దాని తర్వాత మనం కలుపుకున్న అది మిక్చర్ ఉంది కదా, సో అది దీంట్లో వేసేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి. దీని టేస్ట్ ఇంత పర్ఫెక్ట్గా వస్తుంది అనేసి నేను అస్సలు అనుకోలేదు. మీరు ట్రై చేయలేదు ఎప్పుడంటే ట్రై చేసి చూడండి, ఎంత ఎమ్మిగా వచ్చిందో, నిజంగా నాకైతే చాలా నచ్చింది. ఇంకా టెడ్డీ హ్యాపీకి అయితే చెప్పలేము, చాలా నచ్చింది. వాళ్ళకి పన్నీర్ అంటే ఇష్టము, ఇంకా పాలక్ పన్నీర్ అడుగుతూ ఉంటారు, అలాంటిది ఈ కర్రీ చేసేసరికి చాలా నచ్చింది. ఇంకా ఆ కర్రీ అంతా కొంచెం బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఏమంటే పన్నీర్ దీంట్లో వేసేసరికి గరం మసాలా కొద్దిగా వేసుకోవాలి, గ్రీన్ చిల్లీస్ కొంచెం అట్లా వేసుకొని ఇంకా బటర్ వేసేసుకున్నాను. సో లాస్ట్లో ఇలా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవడమే, అంతే. ఇంకొక 2-3 మినిట్స్ అట్లా స్టవ్ మీద సిమ్లో పెట్టేసిన తర్వాత ఇంకా ఆఫ్ చేసేసుకోవచ్చు.
చాలా ఈజీగా చేసేసాను కదా. నాకు తెలీదు ఇంత ఈజీగా అయిపోతుంది పన్నీర్ బటర్ మసాలా అనేసి తెలీదు నాకు నిజంగా. అయితే ఎప్పుడు ఇదే చేస్తూ ఉండేదాన్ని, వీళ్ళకేమో ఎప్పుడు చేయలేదు. ఫస్ట్ టైం ట్రై చేశాను, చాలా బాగా వచ్చింది. ఇంకా సరే చపాతీ చేసేద్దాం అనేసి. ఇంకా నేను చపాతీ ఏమంటే టెడ్డీకి ఒక రకంగా చేస్తాను, యాపీకి ఇంకొక రకంగా చేస్తాను. మీతో ఎప్పుడు షేర్ చేసుకోలేదు కదా. యాపీ ఏమంటే చపాతీ చేస్తే చాలు ఆ పిండి కొంచెం మీ అనేసి వస్తుంది. సో ఆ పిండితో ఇంకా ఆడి అదే ఎక్కడంటే అక్కడ పడేస్తుంటుంది అనమాట. మళ్ళీ వెతుక్కొని దాన్ని మళ్ళీ నేను డస్ట్బిన్లో వేసుకోవాలి. ఇంకా టెడ్డీ కోసం యాపీ కోసం చపాతీ సపరేట్గా డిఫరెంట్గా ఎలా చేస్తాను అంటే, నార్మల్గా మా మమ్మీ మా కోసం మామూలుగా అలా చేస్తూ ఉంటుంది ఇంటి దగ్గర. సో అలా నేను యాపీ కోసం చేస్తూ ఉంటాను. ఏం లేదు, చపాతీ ఫస్ట్ ఇలా చేసేసేయాలి. దాంట్లో గీ వేసి బాగా స్ప్రెడ్ చేసేసి దాని తర్వాత మళ్ళీ దాన్ని రౌండ్గా అలా చేసుకొని మళ్ళీ ఒకసారి దాన్ని ఇలా చేసుకోవాలి. అలా అంటున్నాను, దాన్ని ఏమంటారో తెలియదు నాకు. సో అట్లా ఇంకా ప్యాన్ పెట్టేసుకొని ఇంకా చపాతీ ఫ్రై చేసేసుకోవాలి. ఇంకా గీతోనే చేస్తాను. ఇలా చేసిన వల్ల ఏమంటే కొంచెం మెత్తగా ఉంటుందన్నమాట. నార్మల్గా మేము పుల్కాల్లాగా వేసుకుంటాం కదా, యాపీకి కొంచెం అలా వద్దు అనే తినలేదు కొంచెం, అందుకనేసి ఇంకా ఇలా వేసానంటే కొంచెం బలంగా ఉంటుంది, పిల్లలకి మంచిదన్నమాట. ఇలా చేసి పెడితే నెయ్యితో ఇట్లా చాలా టేస్టీగా అనిపిస్తుంది కదా, నచ్చి తినేస్తారు. ఒకటి తింటేనే కడుపు నిండగా అనిపిస్తుంది. ఇంకా టెడ్డీకి ఏమంటే నేను నార్మల్ చపాతీ నార్మల్గా మనం ఎలా వేసుకున్నా అలా వేసుకొని కొద్దిగా ఆయిల్ లైట్గా అలా అప్లై చేసి ఇలా ఫ్రై చేసేస్తాను అనమాట. సో రెడీకి యాపీకి రెడీ అయిపోయింది. ఫస్ట్ ఇదిగో యాపీ రోటీ అంతా చూపిస్తున్నాను మీకు. చపాతీ పెట్టేసి వచ్చింది. బాగుంది యాపీ. రఘు తినండి రా, చపాతీ మాడిపోతుంది. బాగుంది రెడ్డా, థ్యాంక్స్ రెడ్డా. నైట్ తినేసిన తర్వాత మళ్ళీ ఇంకా మార్నింగ్ కూడా అదే చేసుకున్నాను, చపాతీ కొద్దిగా ఉంటే మళ్ళీ చేసి పెట్టాను వాళ్ళిద్దరికి. ఇంకా అంతే. ఆ రోజు ఇది పక్క రోజు ఈవినింగ్ ఏమంటే వాక్కి వెళ్దాం అనేసి రెడీ అయ్యాము. సో వాకింగ్ వెళ్తూ ఇదేమంటే నేను చెప్పాను కదా మా అపార్ట్మెంట్లో స్పోర్ట్స్ డే జరగబోతుంది అనేసి. ఇంకా దాంట్లో సుదర్శన్ పార్టిసిపేట్ చేస్తున్నాడు, టీటీ ఆడుతున్నాడు అని కూడా చెప్పినాను. సో ఇది అనమాట 28th March వచ్చి ఇనాగరేషన్ ఫంక్షన్ చేస్తారు ఇక్కడ. సో దాని తర్వాత వచ్చేసి ఇంకా 30th అనుకుంటా, సాటర్డే, ఈ కమింగ్ సాటర్డే ఉంది కదా, అంటే రేపే సుదర్శన్ టీటీ ఆడబోతాడనమాట. అప్పుడు రోజు ప్రాక్టీస్ చేసుకోవడానికి వెళ్తాడు, నైట్స్ వెళ్తాడు, మీటింగ్స్ అయిపోయిన తర్వాత వెళ్తాడు. 11:30, 12కి వస్తాడు ఇంటికి. ఏమంటే ఇంకా ప్రాక్టీస్ చేసుకొని చాలా ఇష్టంగా ఆడతాడు. కాకపోతే ఆ షోల్డర్ పెయిన్ ఒకటి ఉంది, అయినా ఆడుతూ ఉంటాడు. ఇంకా నేను వాకింగ్కి వచ్చాను. ఇంకా నేను వాకింగ్ చేసేంతసేపు హ్యాపీ సైక్లింగ్ చేసుకుంటూ ఉంటుంది. కొంతసేపు ఉంటుంది అంతే. అమ్మ నాకు బోర్ కొడుతుంది, వెళ్ళిపోతాను బాబా దగ్గర, పైకి వెళ్తాను అనేది స్టార్ట్ చేస్తుంది. సో అంతే, ఇక్కడితో ఈ వ్లాగ్ ఎంజాయ్ చేస్తాను. మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చింది అనుకున్నా. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఏమైనా కొత్తగా వీడియోస్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.